అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ రోజు పూజలు చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా కొన్ని కష్టాలు వస్తూనే ఉంటాయి. అయ్యో! మేము ప్రతిరోజు నీకు పూజలు చేస్తూ ఉన్నాము. అయినా కూడా మాకే ఎందుకిన్ని కష్టాలిచ్చావు అని దేవుని దగ్గర బాధపడుతూ ఉంటారు. ప్రతిరోజు పూజలు చేసేవారికి ఎందుకు కష్టాలొస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ పూజలు చేసే మాకే ఎందుకిన్ని కష్టాలిస్తావు? పూజలు చేయని వారు బాగానే ఉన్నారు కదా! అని బాధపడుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అనిపిస్తూనే ఉంటుంది. దానికి గల కారణమేంటో ఒకసారి విష్ణుమూర్తి నారదుడికి చెప్పిన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒకసారి ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని పూజించే వారికి ఎందుకు కష్టాలిస్తావు స్వామి అని ప్రశ్నించాడు. నిత్యం నీ నామస్మరణలో ఉన్నవారికే కష్టాలిస్తున్నావు. కనీసము నీకు పూజలు చేయని వారికి, దీపం పెట్టని వారికి సుఖాలు సంతోషాలు ఇస్తున్నావు ఎందుకు అని అడుగుతాడు. దానికి సమాధానంగా శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు. ఒకసారి నారదుడు నన్ను ఇలానే ప్రశ్నించాడు. అప్పుడు నేను నారదుడితో ఇలా చెప్పాను అని మహావిష్ణువు ఆ భక్తుడితో అంటాడు. నారద, మనమిద్దరము సామాన్యమైన మనిషి రూపంలో బ్రాహ్మణ దుస్తులు ధరించి భూలోకానికి వెళదాము అని మహావిష్ణువు నారదుణ్ణి తీసుకుని భూలోకానికి వస్తాడు. అలా వెళ్లే సమయంలో ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు ఇలా అంటారు. మాకు చాలా ఆకలిగా ఉంది. తినటానికి ఏదైనా ఆహారం ఇమ్మని ఆ భవనం యొక్క యజమానిని అడుగుతాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని ఇలా అంటాడు. మీకివ్వటానికి మీ బాబు సొమ్ము ఇక్కడేమీ లేదు, వెళ్ళిపోండి అంటారు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు బయటికి వచ్చేస్తారు. అప్పుడు నారదుడు విష్ణుమూర్తితో ఇలా అంటాడు. అతను అంత అవమానం చేశాడు, కానీ నువ్వేమీ అనలేదు ఎందుకు స్వామి అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులు ఎత్తి, నీకు నలుగు వైపుల నుంచి ధనం రావాలి, ఇంట్లో వ్యాపారం పెరగాలి అని యజమానికి వరమిస్తాడు. అప్పుడు నారదుడు, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమ్మన్న వారికి లక్ష్మీ వృద్ధి చెందాలి అంటున్నారు ఎందుకు అని అంటాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్తుండగా ఒక చిన్న గుడిసె కనపడుతుంది. అమ్మా, ఆకలిగా ఉంది, ఏదైనా పెడతావా అని మహావిష్ణువు అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి, మా ఇంట్లో తినటానికి ఏమీ లేవు, నాకు ఒక ఆవు మాత్రమే ఉంది, అది రోజు పాలిస్తుంది, ఆ పాలనిస్తాను, లోపలికి రండి అని తీసుకెళ్లి కూర్చోబెట్టి పాలనిచ్చింది. అప్పుడు నారదుడు సంతోషంతో ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి స్వామి అనగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో ఈ ఆవు చనిపోవాలి అని దీవిస్తాడు. అప్పుడు నారదుడు కోపంతో, మన కడుపు నింపిన తల్లికి ఆవు చనిపోవాలని వరం ఇస్తారేంటి స్వామి? అదే ఆ యజమాని అయితే మనల్ని బయటికి పంపాడు, కానీ అతనికి మాత్రం ధనం రావాలి అని దీవించావు. నీ లీలలు నాకు అర్థం కావటం లేదు అంటాడు. దానికి విష్ణువు ఇలా అంటాడు. ఈ ముసలావిడ రోజు నన్నే తలుస్తూ ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమెకు చాలా ప్రేమ ఉంది. ఆ ముసలామెకు తాను చనిపోతే ఆవు ఏమైపోతుందో అన్న భయం ఉంది. అలా ఆలోచిస్తూ ఆమె గనక చనిపోతే నా దగ్గరకు రాలేదు. అందుకే ఆమె చనిపోకముందే ఆమె చనిపోవాలి అని చెప్పాను. అప్పుడు నారదుడు, సరే స్వామి, అర్థమైంది. మరి ఆ ధనవంతుడికి ధనం రావాలని ఎందుకు వరం ఇచ్చారు అని అడుగుతాడు. అప్పుడు విష్ణువు, అతనికి ధనం మీద చాలా ప్రేమ ఉంది, లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు కట్టి కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు ధ్యాసలోనే, డబ్బు మీద ప్రేమతోనే, డబ్బు యొక్క ఆలోచనలతోనే మరణిస్తాడు. అతడు చనిపోయాక కూడా ఒక పాములాగా జన్మించి సంపద వద్దనే ఉంటాడు. అతడెప్పటికీ కూడా దేవుడిని చేరుకోలేడు. భగవంతుడికి ఏదెప్పుడు ఎవరికి ఏమివ్వాలో తెలుసు. మనం ప్రస్తుతం గురించి ఆలోచిస్తాము, భవిష్యత్తును గురించి ఆలోచించము. భగవంతుడు మన భవిష్యత్తు గురించి ఆలోచించి మనకేది ఇవ్వాలో ఆ వరాన్నే ఇస్తాడు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా ఎప్పుడూ దైవనామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళాలి అని శ్రీ మహావిష్ణువు భక్తునితో చెప్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలాంటి శిక్ష విధిస్తున్నాడు అని భావిస్తూ ఉంటారు. మరి కొంతమంది దేవుడా నువ్వే దిక్కు అని చెప్తుంటారు. కొంతమంది ఎలాంటి సమస్యలు వచ్చినా ఒడిదుడుకులనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీకున్న సమస్య నుంచి బయటపడి సంతోషకరమైన జీవితం అనుభవించటానికి కొన్ని రకాల పూజలు, మంత్రాలు ఉపయోగపడతాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాము. అన్ని రకాల ఒడిదుడుకులను మహాగణపతి మంత్రము తొలగిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ మంత్రము. ఇది చాలా శక్తివంతమైన మంత్రము. ఓం గం గణపతియే నమః అని స్మరించుకోవటం వలన సకల కష్టాల నుంచి కూడా బయటపడవచ్చు.
సంపద శ్రేయస్సు ప్రసాదించే దేవతగా హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం వల్ల వైవాహిక సంపదను పొందగలుగుతారు. సూర్యోదయానికి ముందే హనుమాన్ చాలీసా పఠించినట్లయితే హనుమంతుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సమకూరుతాయి. ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేవుడు బుధుడు. ఎలాంటి సమస్యలు ఆందోళనలు ఉన్నా ఓం మణిపద్మే నమః అని స్మరించుకోవాలి. ఈ మంత్ర జపం చేయటం వల్ల మనసులో ఉన్న భయం తొలగిపోయి సంతోషం కలుగుతుంది. ప్రతి ఆదివారము సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.